నగదు రూపంలోనే వేతనాలివ్వాలని డిమాండ్ చేశారు బీడీ కార్మికులు. సిద్దిపేట జిల్లా దుబ్బాక మండల కేంద్రంలో బీడీ కార్మికులు ధర్నా చేశారు. బ్యాంకు ఖాతాలలోనే వేతనాలు వెయ్యాలన్న నిర్ణయాన్ని సర్కారు ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. నగదు రహిత లావాదేవీలపై ఫోకస్ చేశారు మార్కెటింగ్ శాఖ అధికారులు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలోని మార్కెట్లను విజిట్ చేశారు. వ్యాపారస్తులకు స్వైపింగ్ యంత్రాల వినియోగంపై అవేర్నెస్ కల్పించారు. కరీంనగర్లో మిడ్ డే మీల్స్ కార్మికులు ఆందోళన చేశారు. కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. 6 నెలలుగా బిల్లులు రాకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు కార్మికులు. వెంటనే వంట బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నాగర్ కర్నూలు జిల్లా డీసీ తండాలో విషాదం చోటు చేసుకుంది. గ్రామ సమీపంలోని చెరువులో ఈతకు వెళ్లి 3 విద్యార్థులు చనిపోయారు. ఉదయం ఇంటి నుంచి వెళ్లిన స్టూడెంట్స్ తిరిగి రాకపోవడంతో పేరెంట్స్ ఊరంతా వెదికారు. చెరువు ఒడ్డున బట్టలు, చెప్పులు కనిపించడంతో చెరువులో గాలించారు. 3 శవాలను బయటకు తీశారు. కామారెడ్డి జిల్లా పిట్లంలో పలు షాపులపై దాడులు చేశారు అధికారులు. రైస్ డిపోలో తనిఖీలు చేసిన అధికారులు 18 క్వింటాల బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. షాపుల యజమానులపై కేసులు నమోదు చేసి షాపుల్ని సీజ్ చేశారు. అన్నదాతల సమస్యలను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఫైరయ్యారు టీడీపీ నేతలు. జయశంకర్ జిల్లా కలెక్టరేట్ ఎదుట రైతులతో కలిసి ధర్నా చేశారు. సన్నవడ్లకు మద్దతు ధర చెల్లించాలని డిమాండ్ చేశారు. ధాన్యం కొనుగోలుకు ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేయాలన్నారు అన్నదాతలు.